హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. గైస్, ఒక మనిషి మన ముందు ఎలా ఉంటున్నారు, మన వెనకాల ఎలా ఉంటున్నారు, అది ఏంటంటే ఒక మనిషికి ఒక కష్టం అదే వచ్చిందనుకో గైస్, మాటలు చాలామంది మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటారు. కానీ అవే మాటలు మనము కొంచెం ఒక అడుగు ముందు తీసుకుని అడ్వాంటేజ్ తీసుకొని, మీరు ఆ రోజు మాటల్లో సాయం చేస్తానన్నారు కదా అని చెప్పి మన సిగ్గు ఆత్మాభిమానం పక్కన పెట్టి ఒక్క విషయము తగ్గి అడిగామనుకోండి, ఏదో మాట వరుసకైతే అన్నాం కానీ ఇప్పుడు మేమైతే చేయలేము, అలా ఎలా అడిగేస్తావు అసలు అని చెప్పి అడుగుతారు. అలాంటప్పుడు మీరు మాటలు ఎందుకు చెప్పడము? ఒక కష్టంలో ఒక మనిషికి మీరు మాట ధైర్యం ఇచ్చారు కరెక్టే, కానీ అదే మనిషి నిజమే అనుకొని ఎంతో కొంత హెల్ప్ మీ దగ్గర పొందాలని అనుకుంటారు కదా, ఎందుకంటే మనిషి నిజంగా కష్టంలో ఉన్నారు కాబట్టి. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజు కష్టం నాదైతే అవ్వచ్చు, కానీ మరుసటి రోజు ఆ కష్టం మీది కూడా అవ్వచ్చు. కానీ అలాంటి రోజు మీకు రావాలి అని మాత్రం ఎవరు కోరుకోరు, ఎందుకంటే అవతల పక్క పర్సన్ కూడా మనిషే కాబట్టి. ఇంకొకటి అంటే, ఈ రోజుల్లో మనిషి నీ ముందు ఎలా ఉంటున్నారు, నీ వెనకాల ఎలా ఉంటున్నారో కూడా తెలుసుకోండి. నీ ముందున్నట్టే వెనకాల కూడా ఉన్నారనుకోండి, ఆ మనిషిని అయితే ఎప్పటికీ వదులుకోకండి, ఎందుకంటే వాళ్ళే నిజమైన